బరోజ్ మూవీ రివ్యూ. ఫైనల్ గా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ సినిమాలో మోహన్ లాల్ గారు యాక్టింగే కాదు డైరెక్షన్ కూడా ఈయనే చేశారంట. ఇంకా స్టోరీ లైన్ ఏంటంటే, డిబాగా అనే సంస్థానంలో ఒక నిధి ఉంటుంది. ఈ నిధి చుట్టూ చాలానే మంత్రాలు మాయలుతో పాటు బరోజ్ అనే లాయర్ తరతరాలుగా ఆ నిధికి కాపలాగా ఉంటాడు. ఆ దిబాగా సంస్థానానికి చెందిన నిజమైన వారసులు ఎవరో వాళ్ళకి ఆ నిధిని ఇచ్చాడా లేదా అనేదే స్టోరీ లైన్. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీని ద గార్డియన్ ఆఫ్ ద దిగామా థ్రిజర్ అనే నోవెల్ నుంచి అడాప్ట్ చేసుకున్నారు. అందులో మెయిన్ థీమ్ ఏంటంటే, ఎంతమంది మనతో ఉన్నా పనికిరారు, ఒక్క కరెక్ట్ పర్సన్ ఉన్నా చాలు అనేదే పాయింట్. ఆ పాయింట్ ని ఎక్కడా డైల్యూట్ చేయలేదు. సినిమాకి చాలా ఖర్చు పెట్టారు, అది స్క్రీన్ మీద తెలుస్తుంది చూస్తున్నంతసేపు. కాస్ట్యూమ్ థీమ్ ది వెరీ గుడ్ జాబ్. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ లో వాటి వాల్యూ కనిపిస్తుంది మనకి. వాళ్ళని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా అంతా ఒక ఫ్యాంటసీ వరల్డ్ లోనే జరుగుతుంది. మరి దానికి తగ్గట్టు సెట్స్ వేసి సీన్ అండ్ సిచ్యువేషన్ లో మంచి హార్డ్ వర్క్ చేసి ఇంప్రెస్ చేశారు. సినిమా ఫోటోగ్రఫీ గుడ్, విజువల్స్ పరంగా బాగున్నా విఎఫ్ఎక్స్ బాగా డిసప్పాయింట్ చేసింది. బీజిఎం డీసెంట్ గా ఉంది. మైనస్ పాయింట్స్, అసలు ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే, స్టోరీ నరేషన్ బాగాలేదు, నాన్ సింక్ గా ఉంటాయి. విఎఫ్ఎక్స్ మాత్రం అస్సలు బాగాలేదు. కార్టూన్ బొమ్మల్లా ఉంటాయి కొన్ని సీన్స్ అయితే. సినిమా మెయిన్ టార్గెటే పిల్లలు, కానీ విఎఫ్ఎక్స్ మాత్రం మరీ ఇంత దారుణమా? లో క్వాలిటీ వల్ల మంచి సినిమా చూసిన ఫీల్ అయితే రాదు. డబ్బింగ్ కూడా అంతగా బాగాలేదు, చాలా స్లోగా ఉంటుంది మూవీ. ఏ మాటకు ఆ మాట. మోహన్ లాల్ గారు ఆ క్యారెక్టర్ కి బాగా సూట్ అయ్యారు. మిగతా క్యారెక్టర్స్ అన్ని వాళ్ళ రోల్స్ లో బాగా చేశారు. ఓవరాల్ ఈ మూవీ బిలో యావరేజ్. ఈ రివ్యూ నా ఒపీనియన్ మాత్రమే. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి గైస్.